నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో, నాకు కొంతమంది స్టూడెంట్స్ నుంచి మెసేజెస్ వచ్చాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ దేశంలో చదువుకుంటే బావుంటది అని. సో, ఇదొక డిఫికల్ట్ క్వెషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా ఇండస్ట్రీస్‌లో జాబ్స్ పోతున్నాయి. ఈ ఏఐ వల్ల ఏ ఏ ఇండస్ట్రీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో చెప్పడం చాలా కష్టము. అలా అని చదువుకోవడం అయితే బంద్ చేయలేం కదా. సో బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ అమెరికా గురించి మాట్లాడదాము. అమెరికాలో ఈ కొత్త H1B రూల్ వచ్చింది కదా. సో చాలామంది స్టూడెంట్స్ ఇక అమెరికా వైపు చూడరు. కానీ నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకో 3 years ఉంటాడు పవర్లో. తను వెళ్ళిపోయాక మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ రూల్స్ చేంజ్ కావచ్చు. సో ఇది లైఫ్ లాంగ్ ఉండే రూల్ కాదు. ఇది ఒకటి అర్థం చేసుకోండి. సో ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారో మీరు డోంట్ గివ్ అప్. స్టిల్ మీ అమెరికన్ డ్రీమ్ ఉంటే దాన్ని పర్స్యూ చేయండి. సో కొత్త పొలిటికల్ పార్టీ వస్తే కొత్త రూల్స్ వస్తాయి. సో ఇది అమెరికా గురించి, అది పక్కన పెట్టేద్దాం. ఇక యూకే గురించి మాట్లాడదాం. యూకే మొత్తం యాంటీ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇంతకుముందు స్టూడెంట్స్ ఎలా వెళ్ళేవారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు అనుకోండి. హస్బెండ్కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. వైఫ్ని ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ చేసి హస్బెండ్ డిపెండెంట్గా వెళ్ళి అక్కడ జాబ్ చేసేవాడు. తర్వాత వైఫ్కి కూడా ఫ్యూచర్లో జాబ్ వస్తే ఇద్దరు కలిసి చేసేవాళ్ళు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి చాలా మంది యూకేకి మైగ్రేట్ అవ్వారు. సో ఇప్పుడు యూకేలో స్టూడెంట్స్కి కొంచెం కష్టం అయిపోయింది, వీసా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఫ్యూచర్లో ఫ్యామిలీని తెచ్చుకోవడం కానీ. అండ్ కెనడా గురించి మాట్లాడితే కెనడాలో కూడా చాలా మంది ఇండియన్స్ వచ్చేసారు. జాబ్స్ దొరకడం కొంచెం కష్టంగా ఉందని అంటున్నారు. సో మరి అన్ని దేశాలలో కష్టంగా ఉంటే మరి ఏ దేశం పోవాలి? సో నా పర్సనల్ సజెషన్, మీరు ఎప్పుడైనా కానీ ఫారిన్లో చదువుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది టాప్ 15 డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ గూగుల్ చేయండి. చేసి అందులో ఉన్న కంట్రీస్లో మాత్రమే చదువుకోవడానికి ట్రై చేయండి. సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, యూరోప్లో ఏదో ఒక కంట్రీలో అడ్మిషన్ తీసుకొని అక్కడ చదివి మళ్ళీ ఇంకో కంట్రీకి మూవ్ అవుదాం అనుకుంటారు. యాక్చువల్లీ అది రాంగ్ స్ట్రాటజీ. ఎందుకంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనము యూరోప్లో ఎస్పెషల్లీ మీరు ఏదైనా కంట్రీ వెళ్తే లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, అది నేర్చుకుంటేనే మీకు జాబ్స్ వస్తాయి. కానీ మీరు జస్ట్ ఆ కంట్రీ వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ ఇంకో కంట్రీ మైగ్రేట్ అయితే మీకు మీరే ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నారు. నాకు ఒక సబ్స్క్రైబర్ రాశాడు, తను చెక్ రిపబ్లిక్లో ఏదో అడ్మిషన్ వచ్చిందంట, అక్కడికి వెళ్ళి చదవాలా అని అడిగాడు. నేను వద్దని చెప్పాను. అన్న నా దగ్గర ఆప్షన్ లేదు, నేను వెళ్ళాల్సిందే అన్నాడు. సో ఇలాంటి డిసిషన్స్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే కొన్ని కంట్రీస్ టూరిజం బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మాల్టా, చెక్ రిపబ్లిక్, ఇంకా యూరోప్లో చాలా చిన్న కంట్రీస్ ఉన్నాయి. సో ఇలాంటి కంట్రీస్కి పోయి మీరు చదువుకొని మీకు జాబ్ రాక మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళందరూ అయితే జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ రావడానికి ట్రై చేస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ లోకల్ కాంపిటీషన్ ఉంటుంది మన ఇండియన్స్, అండ్ లాంగ్వేజ్ రాదు. సో వాళ్ళు ఒక ఇన్ఫైనైట్ లూప్లో ఇరుక్కుపోతారు. చదువుకుందామని వచ్చి ఈ రెస్టారెంట్లో ఈ జాబ్స్లోనే ఇరుక్కుపోతారు అన్నట్టు. సో వాళ్ళకు ఫ్యూచర్ అన్నది కనిపించదు. సో దాని బదులు ఫస్టే మనం ఏ కంట్రీ పోతున్నామో పర్ఫెక్ట్గా డిసైడ్ చేసుకుంటే మన లైఫ్ కొంచెం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ రాశాడు, ఐర్లాండ్లో రేసిజం ఎక్కువైపోయింది, ఆస్ట్రేలియాలో ఎక్కువైపోయింది, ఎవ్వరు కూడా ఫారిన్ పోవద్దు, ఇండియాలోనే ఉండాలి అని ఒక సబ్స్క్రైబర్ నాకు రాశాడు. అయితే మీరు ఒక్కటి గమనించాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతిరోజు కావు. అండ్ ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరలో ఉంటాయో ఇలాంటివి ఎక్కువ వినిపిస్తాయి. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, మేము ఉండే స్టేట్ బ్రాండెన్బర్గ్. ఇది రైట్ వింగ్ పొలిటీషియన్స్ది స్ట్రాంగ్ బేస్ అన్నట్టు. సో ఫస్ట్ టైం నేను ఈ స్టేట్లో ఉండాలి అనుకున్నప్పుడు, అఫ్కోర్స్ ఇది బెర్లిన్ బార్డర్లో ఉంటుంది, నేను బెర్లిన్కి చాలా దగ్గరలో ఉంటా. సో చాలామంది చెప్పారు ఇక్కడ ఉండకు, ఇక్కడ రేసిజం ఎక్కువ ఉంటుందని. ఇన్ఫ్యాక్ట్ అసలు నేను 5 years నుంచి ఉంటున్నాను, నాకు ఏ ప్రాబ్లం కూడా ఫేస్ అవ్వలేదు. సో కొన్నిసార్లు మనం మీడియాలో చూసింది రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఫారిన్లో రేసిజం ఉంది కాదనను, కానీ మరీ అంత కూడా లేదు. సో మీరు TV9 ఈ న్యూస్ ఛానల్ ఇవన్నీ చూసి అమ్మో ఫారిన్ వెళ్ళొద్దు అని మాత్రం ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే లైఫ్లో ఆపర్చునిటీ మీరు
వెళ్దామని ఇట్లాంటి న్యూస్ చూసి వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఫ్యూచర్లో మీరే రిగ్రెట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయం తీసుకోండి, నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోయాను అనుకోండి, నా ప్లేస్లో ఇంకెవరో వస్తారు. స్టూడెంట్స్ కూడా అంతే, మీరు అమ్మో నేను ఫారిన్ వెళ్ళను రేసిజం ఉంది అనుకుంటే మీ బదులు వేరే వాళ్ళు వస్తారు అంతే. సో ఒక అవకాశం మీకు ఉంటే దాన్ని గ్రాబ్ చేసుకోండి, ఇవన్నీ ఆలోచించకండి. దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ విల్ హ్యాపెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక డబ్బుల విషయానికి వద్దాము. మీరు ఆస్ట్రేలియా కానీ యూకే కానీ యూఎస్ఏ కానీ పోతే చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. యూరోప్లో మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్. మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే అందరు ఇక్కడికే రావాలి కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్. చాలామందికి ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం అన్నది ఇష్టం ఉండదు, ఈవెన్ నాకు కూడా ఉండదు. కానీ మనం కెరియర్లో సక్సెస్ కావాలి అంటే నేర్చుకోవాల్సిందే. సో నా నుంచి కూడా ఎఫర్ట్ పెట్టాను, చాలా టైం దీంట్లో ఇన్వెస్ట్ చేశాను. లైఫ్లో ఇప్పుడు కొంచెం స్టెబిలిటీ ఉంది. అండ్ ప్రతి మనిషి ఎవరైతే జర్మనీ కానీ యూరోప్లో ఏ కంట్రీ వచ్చినా వాళ్ళు ఈ లాంగ్వేజ్ అన్నది నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకుంటేనే పిఆర్ వస్తుంది, పిఆర్ తర్వాత మనం సిటిజన్షిప్ అప్లై చేస్తాము. సో దానికి కూడా లాంగ్వేజ్ సర్టిఫికేట్ కావాలి. సో మీకు ఇవేం వద్దు, మీరు ఒక ఇంగ్లీష్ కంపెనీలో పనిచేస్తున్నారు, అక్కడ జర్మన్ లాంగ్వేజే అవసరం లేదు అనుకుంటే అది నో ప్రాబ్లము. ఈవెన్ కంపెనీలో ఒకవేళ జర్మన్ మాట్లాడినప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనం జీవితాంతం అదే కంపెనీలో పనిచేయాలి. ఫ్యూచర్లో మనం కంపెనీ మారాలనుకున్నా అంత ఈజీ కాదన్నట్టు. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే కంపెనీలో అందరు ఇంగ్లీష్ మాట్లాడతారో మనం జర్మన్ నేర్చుకోము. మనం నేర్చుకున్నప్పుడు మనకు బయట ఎస్పెషల్లీ హాస్పిటల్స్ పోయినా లేకపోతే ఈవెన్ మన పిల్లలకు ఎడ్యుకేషన్లో హెల్ప్ చేయాలన్నా చాలా కష్టం అవుతుంది. లాంగ్వేజ్ నేర్చుకోకపోవడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి అన్నట్టు. అల్టిమేట్లీ మిమ్మల్ని ఈ మీరు యూరోప్లో ఉంటారు కదా, ఇండైరెక్ట్లీ మీ మీద ఫోర్స్ చేయబడుతుంది లాంగ్వేజ్ నేర్చుకోవడం. ఎందుకంటే పిఆర్కి అండ్ సిటిజన్షిప్కి ఇవి కావాలి కాబట్టి. యూరోప్లో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే కాలేజ్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. అండ్ నేను నా వీడియోస్లో ఎప్పుడు చెప్తాను, ప్రైవేట్ యూనివర్సిటీస్కి అప్లై చేయకండి. చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ జర్మనీలో కానీ యూరోప్లో కానీ రికగ్నిషన్ ఉండదు. మన ఇండియా నుంచి అందరు కన్సల్టెన్సీస్ ద్వారా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. రికగ్నిషన్ ఉందా తెలుసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఫ్రీ. సో మీరు యూరోప్ రావాలంటే మినిమం 15 లక్షల వరకు మీరు సేవ్ చేసుకోండి. అండ్ మీరు బీటెక్ కానీ ఎవరైనా చదువుకునే పిల్లలు మీ పేరెంట్స్కి చెప్పండి, మేము ఫ్యూచర్లో ఇట్లా బయట వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాము, మా కోసం ఒక 15 లక్షలు 20 లక్షలు సేవ్ చేసి పెట్టండి అని ముందే ఒక క్లారిటీ ఇవ్వాలి. మీరు సడన్గా ఫైనల్ ఇయర్లో వచ్చి నేను ఫారిన్ పోతా అంటే పేరెంట్స్కి చాలా కష్టం అవుతుంది. ఇంకొక విషయం, ఎవరైతే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నారో, నర్సింగ్, ఫార్మసీ ఇలాంటివి చదువుతున్నారో, మీరు వీలైతే మాస్టర్స్కి జర్మనీకి రండి. జర్మనీలో హెల్త్ కేర్ వాళ్ళకి చాలా జాబ్స్ ఉన్నాయి, కాకపోతే లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ ఇన్ ఫార్మసీ ఇక్కడ చేయడానికి వచ్చారనుకోండి, ఈజీగా మీరు యూనివర్సిటీలో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సేమ్ థింగ్ నర్సింగ్ వాళ్ళకు కూడా, మీరు ఇక్కడ మాస్టర్స్ ఇన్ నర్సింగ్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారు, మంచి శాలరీస్ ఉంటాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక ఐటీ అండ్ ఎంబీఏ గురించి సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐటీ వాళ్ళదైతే ఉంటాయి జాబ్స్. ఎంబీఏ ఏంటంటే హెచ్ఆర్, సేల్స్, మార్కెటింగ్ ఇలాంటివి మాత్రం చేయొద్దు. లాజిస్టిక్స్ అయితే ఓకే, బట్ హై లెవెల్ గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ జర్మన్ లాంగ్వేజ్ ఉండాలి. మినిమం B1 B2 ఉంటేనే జాబ్ వస్తుంది ఎంబీఏ చేసిన వాళ్ళకి. యూట్యూబ్లో నాకు ఒక ఛానల్ ఉంది, రవి తెలుగు జర్మన్. దీంట్లో నేను జర్మన్ నేర్పిస్తాను. ప్రీవియస్ వీడియోలో చాలామంది అడిగారు ఛానల్ పేరు ఏంటి అని. యూజువల్గా నా ఛానల్ని నేను అంతగా ప్రమోట్ చేయను, దాన్ని న్యాచురల్గా గ్రో కావడానికి వదిలేశాను. యూట్యూబ్ సర్చ్ రిజల్ట్స్లో వస్తుందని, కాకపోతే ఈ మధ్య ఇక చెప్పాల్సి వస్తుంది. సో నా ఛానల్ పేరు రవి తెలుగు జర్మన్. ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే చాలామంది జర్మనీ వద్దామని జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్ జాయిన్ అవుతున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అర్థం కాక కోర్స్ మధ్యలోనే వదిలేస్తున్నారు. సో మీరు ఏం చేయవచ్చు అంటే నా ఛానల్ చూడండి, నేను కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది అనుకోండి, దెన్ ఓన్లీ ఎక్కడన్నా జర్మన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. లేదంటే నా ఛానల్లో మీరు వీడియోస్ సీక్వెన్స్గా చూసుకుంటే మీది ఫస్ట్ A1 లెవెల్ ఆల్మోస్ట్ 90% సిలబస్ కవర్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. సో నాకు గుర్తున్నంత మట్టుకు మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ నేను కవర్ చేశాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.